తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత అన్నామలైకి బీజేపీ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో అన్నామలైకు టికెట్ ఇవ్వలేదు. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో కొనసాగుతున్న చర్చలు, రాజకీయ వ్యూహాల నడుమ బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 27 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అన్నామలై పేరు లేదు. కోయంబత్తూర్ నార్త్ స్థానం కావాలని అన్నామలై డిమాండ్ చేసినప్పటికీ అక్కడ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్కి బీజేపీ మళ్లీ అవకాశం కల్పించింది. దీంతో అన్నామలైకి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సీటు కోసం అన్నామలైకి వనతి శ్రీనివాసన్కి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. అన్నామలై ఏమాత్రం తగ్గలేదు. బీజేపీ అధిష్టానం మాత్రం వనతి శ్రీనివాసన్ వైపే మొగ్గు చూపింది. ఇక రామనాథపురం సీటునైనా అన్నామలైకి ఇస్తారని భావించినప్పటికీ అక్కడ జీబీఎస్కే నాగేంద్రన్కు కేటాయించారు. మరోవైపు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ అవినాష్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మైలాపూర్ టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.